జై భీమ్. నా పేరు సౌటూరు సేనయ్య. యానాది మహానాడు ఆల్ ఇండియా నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. ముందుగా గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే విద్యాశాఖ మంత్రివర్యులు లోకేష్ బాబు గారికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలాగే హోమ్ మినిస్టర్ గారికి, గిరిజన శాఖ మంత్రివర్యులు, అలాగే గిరిజన శాఖకు సంబంధించిన అధికారులకి, జిల్లా మండల అధికారులకు, అలాగే మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం గిరిజన నిరుపేద యానాదులపై, అలాగే వారి పిల్లలపై జరుగుతున్న దాడులు, కిడ్నాప్లు, అత్యాచారాలు, హత్యలపై చిన్న వయసు 5 సంవత్సరముల కాడి నుంచి 7 సంవత్సరాల లోపల పిల్లలను బీచ్ల దగ్గర, అలాగే దేవస్థానాల దగ్గర కన్న తల్లిదండ్రులను ఏమార్చి వారి పిల్లలను కిడ్నాప్ చేసి వెట్టి చాకిరీకి బాతుల దగ్గర, అలాగే వివిధ గృహాలలో, హోటల్స్లో పెట్టి వారి జీవితాలని నాశనం చేయడం జరుగుతుంది. కిడ్నాప్ చేసిన వారు కన్న తల్లిదండ్రులు వారి దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళ బిడ్డలను చూపించకుండా వారిని భయభ్రాంతులు గురి చేసి వారిని తరిమి కొట్టడం జరుగుతుంది. వారి బిడ్డల దగ్గర వీరు వెళ్ళి నెల నెల జీతాలు తెచ్చుకుంటూ వారి బిడ్డలు మాత్రం ఎక్కువ చదువులు చదివించుకుంటూ వారు మాత్రం ఉద్యోగాలు తెచ్చుకుంటూ వారి విలాసాలు అనుభవిస్తున్నారు. మా గిరిజన నిరుపేద బిడ్డలు మాత్రం ఈ వెట్టి చాకిరికి గురై, అన్యాయాలకు గురై వాళ్ళు పెట్టే చిత్రహింసలకి బలవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో 11 జూన్ నెల 2025న పాలకీర్తి జాలమ్మ కావిలి వైకుంఠపురంకు సంబంధించిన లేడీస్ ఆమె మైపాడ్ బీచ్ దగ్గర కంచర్ల సేనమ్మ కన్నబిడ్డలో సూర్య 7 సంవత్సరంలో, చంద్రమ్మ 7 సంవత్సరంలో పిల్లలను ఈమె కిడ్నాప్ చేసి బాతుల దగ్గర పెట్టడం జరిగింది. ఈ పిల్లల కిడ్నాప్ గురించి మేము జిల్లా ఎస్పీ గారు కృష్ణకాంత్ గారికి, అలాగే టౌన్ డిఎస్పీ గారికి తెలియజేయడంతో వారు 2 టౌన్ నవాపేట పోలీస్ స్టేషన్ సిఐ గారి ద్వారా ఆమెను జాలమ్మను అరెస్ట్ చేసి వారి బిడ్డల్ని సేకరించి వారి కన్న తల్లిదండ్రులకి ఇవ్వడం జరిగింది. అలాగే కత్తి కిష్టమ్మ కన్న బిడ్డలు సునీత రామకృష్ణన్ కూడా జాలమ్మ అనే ఆమె దేపూరు ఎల్లారెడ్డి దగ్గర కొనుక్కోవడం జరిగిందని చెప్పడం జరిగింది. కొనుక్కొని ఆమె ఉమ్మడి వెంకటేశ్వరుల దగ్గర బాతుల దగ్గర పెట్టి వెట్టి చాకిరికి పెట్టి నెల నెల వారి దగ్గర జీతాలు తెచ్చుకోవడం కూడా మాకు విచారణలో చెప్పడం కూడా జరిగింది. కుడితిపాలెం కాకర్ల దెబ్బకు సంబంధించిన గంధల్ల చంచమ్మపై గిరిజన యానాదులు సామాజిక వర్గానికి, మా సామాజిక వర్గానికి చెందిన వారే ఇలాగే ఆమెపై దాడి చేయడం జరిగింది. అంటే ప్లాస్టిక్ బాటిల్తో ముఖమంతా కాల్చి ఒళ్ళంతా వాతలు పెట్టడం జరిగింది. కారణం ఏమనగా ఒక సెల్ ఫోన్ దొంగతనం చేసిన కారణంతో ఆమెను కాల్చడం జరిగింది. ఎవరైనా సరే అంటే గిరిజన నిరుపేద బిడ్డలపై యానాదుల అదే సామాజిక వర్గానికి చెందిన వారైనా కూడా వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకుని పడతాయని చెప్పి ఈ పోలీసు వారు తెలియజేసి వారిపై 5 మందిపై పలు సెక్షన్ల కింద కేసు పెట్టి జైలుకి పంపించడం జరిగింది. ఇదే విధంగా నెల్లూరు జిల్లాలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మేము పలు పిల్లల్ని, అంటే రోడ్డు మీద పడి ఉన్న పిల్లలను కూడా ఇటీవల లక్ష్మయ్య అనే పిల్లని బుచ్చి రోడ్డులో కొట్టి కాళ్ళంతా నడలేని పరిస్థితుల్లో ఉన్న అబ్బాయిని కూడా మేము నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్పించి 15 రోజులు ట్రీట్మెంట్ జరిపి తర్వాత ఆ అబ్బాయిని మేము స్కూలు, ఆశ్రమంలో చేర్పించడం జరిగింది. అదేవిధంగా ఒక 6 నెలల కిందట బాతుల దగ్గర
కామయ్య, చందు అనే 5-6 సంవత్సరాల పిల్లల చేత వెట్టి చాకిరీ చేసుకుంటుంటే వారిని కూడా మేము జిల్లా మండల అధికారుల ద్వారా తీసుకొచ్చి వారిపై కేసులు కట్టించి మేము వారిని స్కూల్లో చేర్పించడం కూడా జరిగింది. వారు హ్యాపీగా కూడా చదువుకుంటా ఉన్నారు ఈ రోజు నాడు. ఇదే విధంగా మేము చెప్పేది ఏంటంటే గిరిజన యానాదులు బిడ్డలపై జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి వారికి అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పి కూడా మేము కోరుకోవడం జరుగుతుంది. ఇదే విధంగా గిరిజన నిరుపేద యానాదులు బిడ్డలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో కానీ మండలాల్లో కానీ వెట్టి చాకిరీ గురైనట్టయితే వారిని మీరు ఒక ఫోటో కానీ వీడియో కానీ తీసి మా నంబర్కి 9381177450కి మీరు వాట్సాప్లో తెలపగలరు. మీరు తెలిపిన వెంటనే మేము ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆ పిల్లలను సేకరించి వారిని మేము తీసుకొచ్చి స్కూల్లో చేర్పించి వారిని వృద్ధులుగా చేసి వారిని ప్రయోజకులుగా చేయగలుగుతాం. గిరిజన నిరుపేద యానాదులు బిడ్డలు 18 సంవత్సరాల లోపల పిల్లలు హోటల్స్లో కానీ వివిధ గృహాలలో కానీ బాతుల దగ్గర కానీ వివిధ పనుల్లో పెట్టి వెట్టి చాకిరీ చేసేవారిని గుర్తించి ఆ పిల్లలను మీరు గమనించి యానాది మహానాడు మాకు కానీ లేదా అక్కడ పక్కన ఉన్న అధికారులకు కానీ తెలియజేయాలని చెప్పి మేము కోరుకోవడం జరుగుతుంది. అలాగే మీరు ఆ పిల్లలు పనిచేస్తున్న దగ్గర మీరు ఒక చిన్న వీడియో కానీ ఫోటో కానీ తీసి మా నంబర్లకు పెట్టగలిగితే మేము పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి వారిని తీసుకొచ్చి మేము వారిని పిల్లలను పెట్టుకున్న వారిపై మేము చట్టరీత్యా చర్యలు తీసుకొని వారిని స్కూళ్లలో చేర్పించడం జరుగుతుంది. అదేవిధంగా వారిని వృద్ధులకి తీసుకొని రాగలుగుతాం. మేము మీరు వారికి సహాయం చేయగలరని చెప్పి మేము కోరుకోవడం జరుగుతుంది. మా ఫోన్ నెంబరు 9381177450కి నంబర్కి కాల్ చేసి ఆ బిడ్డలు మీకు ఎక్కడైనా కనిపిస్తే గిరిజన యానాది బిడ్డలు ఎక్కడైనా సరే వెట్టి చాకిరీకి బలై చిత్రహింసలు గురవుతున్నారంటే వారి ఫోటో కానీ వీడియో కానీ తీసి ఆ నంబర్కి కానీ పెట్టగలిగితే మీరు వారి ప్రాణాలు కాపాడగలరని, అదేవిధంగా మా గిరిజన యానాదులకు కూడా మీరు న్యాయం చేయగల వారని మేము ఈ సందర్భంగా కోరుకుంటూ మీ ఫోన్ నెంబర్ చెప్పయా 9381177450 నా నంబర్కి కానీ మీరు వాట్సాప్ పెట్టగలిగితే మేము వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లి మేము వారిపై కఠిన చర్యలు తీసుకొని ఆ బిడ్డలని చదివించి వాళ్ళని ఒక ప్రయోజకులుగా మేము తీర్చిదిద్దుతామని చెప్పి కూడా మేము ఈ సభాముఖంగా చెప్పుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మేము ప్రభుత్వాన్ని కోరేది ఏమిటంటే గిరిజన నిరుపేద యానాదులపై జరుగుతున్నటువంటి దాడులు, భూ కబ్జాలు, శ్మశాన కబ్జాలు, అలాగే గిరిజన చిన్నపిల్లలపై వెట్టి చాకిరీలు, బలాత్కార దాడులు, అత్యాచారాలు, హత్యలు వీటిపై ప్రభుత్వం దృష్టి పెట్టి కొంతమంది గిరిజన యానాదులలో ఇలాంటిపై చైతన్యం కలిగిన వారు ముందుకొచ్చి పోలీస్ కేసులు కూడా పెట్టడం జరుగుతుంది. అలాంటి వారిపై గిరిజన యానాదులు అని చెప్పి జిల్లా యంత్రాంగం అదే మండల అధికారులు కొంతమంది గిరిజన యానాదులు పెట్టే కేసులను పట్టించుకోకుండా వాటిని ఎస్సీ ఎస్టీ కేసులను కూడా నీరుగార్చే విధంగా చేస్తున్నారు. అలాంటి వారిపై దయచేసి జిల్లా ఎస్పీ గారు, అలాగే జిల్లా కలెక్టర్ గారు, అలాగే ప్రభుత్వం వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము ఈ విధంగా కోరుకోవడం జరుగుతుంది.